నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్ గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను. ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్. నేను చూశాను ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు గనక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్ గా నేను దీనిపైన ముందరికెళ్లాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్ గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2000 రూపాయలు నేను ఆ ట్వీట్ ని నేను చదివాను. ఆ 2000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ దెమ్.